హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇది న్యూ ఇయర్ ముందు రోజు నైట్ తీసిన వీడియో. సో న్యూ ఇయర్ అంటే మ్యాక్సిమం కేక్, బిర్యానీ, చికెన్ ఇవే కదా ఉంటాయి. మా ఇంట్లో కూడా అవే ఉన్నాయి. సో చిన్న బాబు ఉండడం వల్ల బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈ వ్లాగ్ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అన్నది మీరే చూస్తారు, చూడండి. సో ఇక్కడ వచ్చేసి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ పడుతున్నాను. బోత్ చికెన్ అండ్ బిర్యానీలో కావాలి కదా. ఇంకా మీరు ఇన్ కేస్ మీకు తెలియకపోతే, తెలిసినా ఓకే, తెలియకపోతే ఈ రెసిపీ కూడా చూడండి, మీకు ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోద్ది. పిల్లలు ఎవరైనా ఉన్నోళ్ళు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది చికెన్ బిర్యానీ. నేను కొత్త ఏం కాదు, నార్మల్గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడైతే అల్లం పేస్ట్ పట్టేసిన తర్వాత బాగా గ్రైండ్ అయిందని చెప్పి చూపిస్తున్నా. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా కర్రీలోకి, ఇంకా బిర్యానీలోకి. సో చూడండి, కర్రీలోకి ఆనియన్ పేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్ ఆనియన్స్ వేసే కన్నా ఆనియన్ పేస్ట్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి కర్రీ పెట్టేశాను స్టవ్ మీద. ర్యాండమ్గా పుదీనా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఆనియన్స్, బిర్యానీలోకి ఏమేమి కావాలో అవన్నీ పక్కన పెట్టుకుంటున్నా. బిర్యానీ కూడా తొందరగా అయిపోవాలని చెప్పి. ఆల్రెడీ బాబు ఏడుస్తున్నాడు, దానికి రైస్ పెట్టాలి. సో అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇందులో, చూడండి.
సో ఇక్కడ బిర్యానీలో కావాల్సినవన్నీ బాగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత రైస్ వేసేసాను. రైస్ వేసి వాటర్ పోసా. కాసేపు అలా ఒక 5 మినిట్స్ అలా మూత లేకుండా పక్కన పెడితే వాటర్ వస్తుంది కదా. సో ఇక్కడ ర్యాండమ్గా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా వాడికి రైస్ కూడా అయిపోయింది. బాబుకి రైస్ వండేసాను, పక్కన పెట్టాను. ఇక్కడ అదే కంగారు పడుతున్నా, వాడికి రైస్ పెట్టాలని చెప్పి ఫుడ్ పెట్టాలి కదా. వాడికి టైం అయిపోయింది, చాలా టైం అయింది. అప్పటికి 7 అయింది, 7:30 అవుతుంది. వాడికి ఆకలేస్తుందని వాడు ఏడుస్తున్నాడు. ఇంకా ఫాస్ట్గా చేసేసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే బిర్యానీ అది వాటర్ వచ్చిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వండి, మూత పెట్టేసి నీట్గా. ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది. ర్యాండమ్గా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఇది అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు కేక్ తీసుకొని. కేక్ చూపిస్తున్నా, అదే ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చెప్పి. 45th అవెన్యూలో తీసుకున్నారు. సో అక్కడ టేస్ట్ బాగుంటుందంటే. ఇక్కడ వచ్చేసి ఎగ్స్, బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ కర్డ్ ఇంకా ఇవి వేసుకొని స్టార్ట్ చేసాం తింటాం. మా బాబుకి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాం ఇక్కడ. Happy New Year, everybody! Happy New Year! మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. సో ఇంకా కేక్ కట్ చేసుకొని తినేసి పడుకున్నాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Please like, share and subscribe.